ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట ఏమిటి అనంటే, ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించలేదంట. హల్లెలూయా. అర్థమవుతుందా ఇక్కడ మాట? ఆకాశం సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు మనకి వరకు? 12 గంటలు నేవడానికి సూర్యుడికి, ఇంకో 12 గంటలు నేవడానికి చంద్రుడికి దేవుడు ఇచ్చాడు. సూర్యుడు అనగా పెద్ద జ్యోతి, చంద్రుడు అనగా చిన్న జ్యోతి. నక్షత్రాలు కాదు, జ్యోతి కాదు. పగలు నేవడానికి పెద్ద జ్యోతి అనగా సూర్యుడును, రాత్రిని ఎనడానికి చంద్రుడిని నియమించి ఉన్నాడు దేవుడు. అయితే యెహోషువ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ దినమున మా శత్రువులతో మేము యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే చీకట్లో మేము యుద్ధం చేయలేము. మా శత్రువులతో మేము యుద్ధము చేయాలా? మేము యుద్ధము చేయాలి అని అంటే మేము చీకట్లో యుద్ధము చేయలేము. మాకు వెలుగు కావాలి. ప్రభువా నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఈ పగటి మేము వెళుతున్నా, ఈ సూర్యుడు ఇక్కడే నిలిచిపోవాలన్నాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధారణమైన విషయం కాదు. సూర్య చంద్రులు ఆపిన వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఒకే ఒక భక్తుడు, యెహోషువ ఒక్కడే. యెహోషువ ఎట్లాంటి వాడనంటే మోషే యొక్క భారమును పంచుకున్న వ్యక్తి. దైవజనుడైన మోషే యొక్క భారాన్ని పంచుకుంటూ మోషే ఎక్కడికైతే వెళ్తున్నాడు, ఏ ప్రాంతంలోనైతే వెళ్తున్నాడు, ఏ స్థలంలో అయితే ఉంటున్నాడు, ఏ స్థలంలో అయితే సంచారం జరిగిస్తున్నాడు, ఎటువంటి స్థితిలో అయితే మోషే ఉన్నాడు, అటువంటి స్థితిలోనే యెహోషువ మోషేను అనుసరిస్తూ మోషే వెంబడి నడుస్తున్న వ్యక్తి. మోషే ఎర్ర సముద్రంలో పాయపడితే, మోషే బండలు చీల్చగలిగితే, మోషే ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగితే, అతని శిష్యుడైన యెహోషువ సూర్య చంద్రులను ఆపగలిగిన సామర్థ్యత కలిగిన వాడు